ఒక మనిషి పుట్టడం దేవుడి సంకల్పం, కానీ చావడం తన నిర్ణయం. ఈ రాత్రి నేను తీసుకున్న నిర్ణయం నా ప్రాణాన్ని ఆపేయడమే. జీవితం అంటే కేవలం ఊపిరి కాదు, అది కలలు, ఆశలు, మనపై నమ్మకం చూసే కళ్ళ వెలుగు. ఈ క్షణం నా చివరిది అనుకున్నా, కానీ ఒక భావన, ఒక స్వరం నా లోపల చెబుతుంది, చివరి ఊపిరి ఆగిపోవడానికి ముందు వినండి, ఇది నా కథ. ఈ మధ్య రీల్స్లో భలే ఫన్నీ వీడియోస్ వస్తున్నాయిరా. రే కిరణ్, నిన్న నేను ఒక యాప్ ఆడాను రా. దాంట్లో 300 పెడితే 3000 వచ్చాయి. ఇలాంటి నమ్మొచ్చారా? నిజమేనా ఇవి? మా యాప్ నమ్మొచ్చా? రే, లైఫ్లో ఏది నమ్మకంగా ఉండదురా. రిస్క్ ఈజ్ లైఫ్ రా. జస్ట్ ట్రై వన్స్. ఇది ఎలా డౌన్లోడ్ చేయాలి? నీకు లింక్ షేర్ చేస్తా. రే చూడరా, నా అకౌంట్లోకి 1200 వచ్చాయి. ఇది వర్క్ చేస్తుంది రోజు. రే కిరణ్, నువ్వు 150,000 పైగా ఓడిపోయావు. డబ్బు తిరిగి ఇవ్వాలి, లేదంటే నీ ఇంటికి వస్తా. సారీ సార్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. నేను గెలిచి ఎమ్మట్లో ఇచ్చేస్తాను. గెలవాలని బెట్టింగ్ చేస్తావు, కానీ ఓడిపోయావు. ఇప్పుడు మా కంట్రోల్లో ఉన్నావు. ఆత్మహత్య పర్ఫెక్ట్ సొల్యూషన్ కాదు. ప్లీజ్ సార్, ఒక ఛాన్స్ ఇవ్వండి. నువ్వు ఇప్పటికే 1,00,000 డబ్బులు ఇవ్వాలి. ఇక నీకు ఛాన్స్ లేదు. రేపటికల్లా డబ్బు ఇచ్చావా సరే, లేదంటే మా అసలు రూపం చూస్తావు. ప్లీజ్ సార్, ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను. నువ్వు చేసిన అతిపెద్ద తప్పు బెట్టింగ్ అనే వెబ్సైట్లోకి రావటమే. ఇక్కడ ప్రతి ఒక్కటికి ఎంట్రీ ఈజీనే, కానీ ఎగ్జిట్ చాలా కష్టం. ఇది గేమ్ కాదు, ఒక ట్రాప్. ఇక్కడ భయానికి చోటు ఉండదు. ఆ భయం ఎలా ఉంటుందంటే తెలుసా? మీ పేరెంట్స్కి కాల్ చేస్తాము, అకౌంట్ సీజ్ చేస్తాము, మీ ఫొటోస్ని పబ్లిక్ ప్లేస్లో పేస్ట్ చేస్తాము. అంతేకాదు, మీకు అన్నోన్ నెంబర్స్ నుండి కాల్స్ వస్తాయి. టార్చర్ అనే పదానికి మీనింగ్ మేమే. అక్కడ దాకా తెచ్చుకోరని అనుకుంటున్నా. రూపాయి కోసం ఆడి లక్షలు అప్పు చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి? బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళకుండా ఉండాల్సింది.
కాదు, ఒక ట్రాప్. నేను ఎంచుకున్న మార్గం ఇది కాదు. నేను నమ్మిన మార్గంలో నేను నడవలేను. ఏ వైపు చూసినా దారులు మూసిపోయాయి. ఈ లోకంతో నాకు పని ఏముంది? ఏంట్రా, ఏమైంది? బెట్టింగ్లో ఓడిపోయావా? జీవితం అంటే ఒక బెట్టు కాదు, దానికంటే గొప్పది. ఓడిపోయిన ఆట ఉందేమో కానీ ఓడిపోయిన మనిషి లేడు. ఎవరు నన్ను నమ్మరు సార్. మీ అమ్మను చూసావా? ఇంట్లో నీ కోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడైనా వాళ్ళ గురించి ఆలోచించావా? నువ్వు చనిపోతే వాళ్ళు తట్టుకోగలరా? నీ జీవితాన్ని లాగౌట్ చేయడం కాకుండా రీస్టార్ట్ చేయి. నువ్వు ఒక్కడివే కాదు, లక్షలాది మంది ఈ బలహీనతలో మునిగిపోతున్నారు. కానీ ఎవరో ఒకళ్ళు మొదలు పెట్టాలి. టైము లేదు, వేరే దారి కూడా లేదు సార్. నీలాగా చాలా మంది చనిపోయారు, చనిపోవాలని అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు లవ్ ఫెయిల్యూర్ అని, బెట్టింగ్ అని, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యారని, ఇంట్లో ప్రెజర్ అని, డ్రగ్స్ తీసుకొని ఇలా చాలా మంది వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. దయచేసి ఇలాంటి పనులు చేయకండి. మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, మీకంటూ ఒక లైఫ్ ఉంది. ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ప్రతి చిన్నదానికి చనిపోవడం కరెక్ట్ కాదు మిత్రమా. నేను ఇప్పుడు డబ్బులు కట్టాలి. వాడు రేపు ఇంటికాడికి వస్తానా అంటున్నాడు. నేనేం చేయాలి? నేను చెప్పినట్టు చేస్తానంటే దాని నుండి బయటపడే మార్గం నేను చూపిస్తా. కండిషన్, నువ్వు మా ఎన్జిఓలో వాలంటీర్గా జాయిన్ అవ్వాలి. హలో. నా పేరు కిరణ్. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. బెట్టింగ్ యాప్ వాడడం వల్ల 1,50,000 తప్పైందండి. సో మీరెవరు ఇలా చేయొద్దు. బట్ నేనేమంటే నాకు ఇప్పుడు వేరే మార్గం కూడా లేదు. నేను హెల్ప్ చేస్తారని చెప్పి నేను పోస్ట్ పెడుతున్నాను. వావ్, గ్రేట్. నేను చాలా తక్కువ అంచనా వేసా. నువ్వు ఇంత తొందరగా రీపే చేస్తావని అనుకోలేదు. ఈ 1,50,000 నా మనసు పైకి లేవడానికి, నా మనుషుల ముందు నిలబడడానికి చెల్లిస్తున్న డబ్బులు. అంటే వాళ్ళను మనుషులుగా మార్చడానికి ఈ సొసైటీ ఉంది. ఒక్కసారి ఈ సొసైటీ తిరగబడితే నీ ఆటలు సాగవు. నువ్వు నీ సామ్రాజ్యం కుప్పకూలిపోతుందో చూసుకోరా నా కొడక.
ఒకసారి డబ్బులు పోవడం మన తప్పు కాదు, కానీ మళ్ళీ తిరిగి ఇవ్వకపోవడం మాత్రం మన తప్పు. సరేరా, ఉంటా మరి, మళ్ళీ కలుద్దాం. బెట్టింగ్ అంటే గెలవడం కాదు, మాయలో మునగటం. మీ జీవితానికి విలువ ఉందని గుర్తించండి. మీరు ఇంకా ఓడిపోలేదు, ఇంకా ప్రారంభం కాలేదు. నువ్వు ఒక్కరివే కాదు, లక్షలాది మంది ఈ బలహీనతలో మునిగిపోతున్నారు. కానీ ఎవరో ఒకళ్ళు మొదలు పెట్టాలి. అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పోస్ట్ చేశాను. అది మీరు అందరూ చూసే ఉంటారు. కానీ ఒక శ్రీశ్రీ చెప్పారు, ఏ పరిచయం లేని ఒక మనిషికి ఏం ఆలోచించకుండా చేసే సహాయమే నిజమైన మానవత్వం. సో ఆ విషయానికి వస్తే నేను మీ అందరికి రుణపడి ఉంటాను. బెట్టింగ్ యాప్కి చెబుతున్నాను నేను, నువ్వు ఈ లైవ్ చూస్తున్నాను నాకు తెలుసురా, నీకే చెబుతున్నాను నేను. ఇప్పటి నుంచి నీకు కామ్ డౌన్ స్టార్ట్ అయిందిరా నా కొడక. నీ పేరేంటో నాకు తెలియదు, నువ్వు ఎవడవో నాకు తెలియదు, నువ్వు ఎక్కడుంటావో నాకు తెలియదు. కానీ భయం అంటే ఏంటో నీకు పరిచయం చేస్తా, గుర్తుపెట్టుకో. హ్యాపీ దసరా. ఒక క్లిప్ నీ జీవితాన్ని నాశనం చేయొచ్చు, ఒక నిర్ణయం నీ జీవితాన్ని మళ్ళీ నిర్మించవచ్చు. జీవితాన్ని బెట్టింగ్ చేయొద్దు, బెట్టింగ్ ఆపండి, బ్రతకండి, బ్రతికించండి. ఈ సందేశాన్ని చేర్చండి. ఎవరో ఒకరి జీవితం మారవచ్చు. సహాయం కోసం మాట్లాడండి, మీరు ఒంటరిగా లేరు.